ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 డివైడెడ్ బై 3/5. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇనీషియల్గా ఈ డివిజన్ని మల్టిప్లికేషన్గా మారుస్తూ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 4 × 5/3 అవుతుంది. సో 4 × 5/3 అంటే 4 5s are 20/3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 3/4 డివైడెడ్ బై 7/5. అప్పుడు ఎలా రాస్తాం, 3/4 × 5/7. సో 3 × 5 అంటే 15, 4 × 7 అంటే 28. సో 15/28. నెక్స్ట్ 4 డివైడెడ్ బై 3 and 2/5. ఇక్కడ 3 and 2/5 అంటే 5 3s are 15 ప్లస్ 2 17/5 అవుతుంది. సో 4 డివైడెడ్ బై 17/5 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, 4 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం, 5/17 అవుతుంది. సో 4 × 5 20/17. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 and 2/5 డివైడెడ్ బై 1 and 1/2. ఇక్కడ 3 and 2/5 ఎలా రాస్తాం, 5 × 3 15 ప్లస్ 2 17/5 డివైడెడ్ బై 1 and 1/2. 2 × 1 2 ప్లస్ 1 3. సో 3/2. అప్పుడు ఏమవుతుంది, 17/5 డివైడెడ్ బై 3/2 అవుతుంది. ఇప్పుడు ఎలా రాస్తాం, 17/5 × 2/3 అవుతుంది. సో 17 × 2 34, 5 × 3 15, 34/15. నెక్స్ట్ ప్రాబ్లం 3 డివైడెడ్ బై 5/18. దీన్ని ఎలా రాస్తాం, 3 × 8/5 24/5. 7 డివైడెడ్ బై 3 and 5/6. ఇప్పుడు 3 and 5/6 ఎలా రాస్తాం, 6 3s are 18 ప్లస్ 5 23/6. సో 7 డివైడెడ్ బై 23/6. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, 7 × 6/23. దట్ ఈక్వల్స్ టు 42/23. నెక్స్ట్ ప్రాబ్లం 3/10 డివైడెడ్ బై 2/5. దీన్ని ఎలా రాస్తాం, 3/10 × 5/2. సో 3 × 5 15, 10 × 2 20, 15/20. దట్ ఈక్వల్స్ టు 3/4. నెక్స్ట్ ప్రాబ్లం 6 డివైడెడ్ బై 4/3. సో దీన్ని ఎలా రాస్తాం, 6 × 3/4. దట్ ఈక్వల్స్ టు 18/4. అప్పుడు ఏమవుతుంది, 9/2. నెక్స్ట్ ప్రాబ్లం 3 and 5/3 డివైడెడ్ బై 2/15. 3 and 5/3 అంటే 3 3s are 9 ప్లస్ 5 14/3. 14/3 డివైడెడ్ బై 2/15. దట్ ఈక్వల్స్ టు 14/3 × 15/2. సో 15 × 14 210, 3 × 2 6. సో 210/6. దట్ ఈక్వల్స్ టు 35. నెక్స్ట్ ప్రాబ్లం 1/8 డివైడెడ్ బై 2/15. దీన్ని ఎలా రాస్తాం, 1/8 × 15/2. దట్ ఈక్వల్స్ టు 15/16. నెక్స్ట్ ప్రాబ్లం 3/2 డివైడెడ్ బై 8/5. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, 3/2 × 5/8. దట్ ఈక్వల్స్ టు 15/16. నెక్స్ట్ ప్రాబ్లం 4 and 2/3 డివైడెడ్ బై 5 and 1/6. సో 4 and 2/3 ఎలా రాస్తాం, 4 × 3 12 ప్లస్ 2 14/3 డివైడెడ్ బై 5 × 6 30 ప్లస్ 1 31/6. ఇప్పుడు ఏమవుతుంది, 14/3 × 6/31. దట్ ఈక్వల్స్ టు 84/93. వీటిని 3తో క్యాన్సిల్ చేస్తే 28/31.